హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. సో గైస్ బిఫోర్ గెటింగ్ ఇంటు ద వీడియో, ఇఫ్ యూర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, నా పేరు ఉషా. ఇంకా మన ఛానల్‌లో చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా వెళ్ళి ఒకసారి చెక్ చేసి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ హైప్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. హైప్ చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. సో ఇవాళ వీడియో ఏంటి అని మీకు థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఫైనలీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఇట్స్ బిగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. ఈవెన్ అది హెయిర్ కట్ అయినా కూడా నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. బికాస్ దిస్ హెయిర్ కట్ ఈస్ సూపర్ స్పెషల్ టు మీ. 3 ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాను నేను యాక్చువల్లీ. అది ఎలా ఉంది అనేది కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. చెన్నైలో చేసుకున్నాను అనమాట హెయిర్ కట్. అది కూడా చాలా బాగుంటుంది. సో నేను ఎక్కడికొచ్చేసానో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. మోస్ట్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి, బయట వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది. సో నేను వెళ్ళింది వచ్చి షియర్స్ బై అరుణ్ గారి దగ్గరికి అనమాట. తను సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్, అలాగే క్రికెటర్స్కి వాళ్ళకి కూడా చేస్తూ ఉంటారు. సో నేను చాలాసార్లు రీల్స్లో అట్లా చూశానమాట. సో ఒకసారి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాము, నా హెయిర్కి కూడా ఎలా చేస్తారు, అంటే నా కొత్త లుక్ ఎలా ఉంటుంది అని చెప్పి. బికాస్ 3 ఇయర్స్ తర్వాత చేసుకుంటున్నాను కదా. సో ఎందుకో నాకు చాలా స్పెషల్ అనిపించింది అనమాట. నా న్యూ లుక్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. సో నౌ లెట్స్ సీ వాళ్ళు ఎలా హెయిర్ కట్ చేస్తారో, నా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందని వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ అయితే నా హెయిర్ చూసి అసలు ఎప్పుడు చేసుకున్నావు, చాలా ఫ్రీజీ అయిపోయింది కిందంతా అని చెప్పి ఫస్ట్ అయితే కొంచెం కింద కట్ చేసేసారు, కింద పోర్షన్ అంతా కొంచెము. ఇంకా తర్వాత హెయిర్ అంతా చూసారనమాట. నేనైతే హెయిర్ కలర్ కూడా చేయించుకోవాలి అనుకున్నాను. బికాస్ ప్రీవియస్లో అయితే నేను కొంచెం హైలైట్స్ చేయించాను, అండ్ ఆల్సో దాని తర్వాత నార్మల్ బేసిక్ కలర్ కూడా చేయించాను. బట్ ఈసారి కంప్లీట్గా బ్లాక్ చేయించుకుందాము అనుకున్నాను. సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే వాళ్ళు హెయిర్ కలర్ చేస్తున్నారు. నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్ వెళ్ళానమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఇలా ఒక్కదాన్నే, కాబట్టి నాకు కూడా కొంచెం నర్వస్గా ఉన్నింది ఇలా వెళ్ళడం. బట్ అక్కడ ఎవరు లేరనమాట. నేను వెళ్ళిన టైంకి ఈవినింగ్కి వచ్చేసారు చాలామంది. సో నేనైతే పీస్ఫుల్గా మంచిగా వీడియో తీసుకుంటూ మీకు అందరికి కూడా చూపిద్దాం నా లిరిక్ ఎలా ఉంది అని చెప్పి. సో నేనైతే సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉన్నాను. వాళ్ళు కూడా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు నాతో. సో అలాగా నాకైతే టైంపాస్ అయిపోతూ ఉన్నింది. బట్ మీరెవ్వరు నమ్మరు, హానెస్ట్లీ చెప్తున్నాను. సో నేను వీళ్ళని కాంటాక్ట్ కూడా 6 మంత్స్ అయింది. బట్ నేను డిసైడ్ అయింది 1 ఇయర్ బ్యాక్ డిసైడ్ అయ్యాను అనమాట హెయిర్ కట్ చేయించుకోవాలి అని చెప్పి. బట్ సమ్హౌ అది డిలే అవుతూనే ఉన్నింది. బట్ డిసైడ్ అయ్యాను ఆ రోజు. ఇంక అపాయింట్మెంట్ తీసేసుకున్నాను కదా. ఒక్కసారి కాకపోతే ఇంకోసారన్నా రిజెక్ట్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఎవ్రీ టైం రిజెక్ట్ చేస్తే బాగుండదు. కాబట్టి ఇంకా ఆ రోజు వాళ్ళకి ప్రామిస్ చేశాను ఎలాగైనా వస్తానని చెప్పి. ఇంక అందుకని చెప్పి నేనైతే వెళ్ళిపోయానమాట హెయిర్ కట్కి. హెయిర్ డ్యామేజ్ అయిపోతున్నా, హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా నేనైతే అస్సలు హెయిర్ కట్ చేసుకోలేదు. బికాస్ మధ్యలో చాలా జరిగాయి. ఇంక అందుకని చెప్పి నాకు అసలు నా మీద నాకే ఇంట్రెస్ట్ రాలేదనమాట. బట్ 1 ఇయర్గా కొంచెం ఓకే, బాగానే ఉన్నాను. అందుకని చెప్పి సో హెయిర్ కట్ చేసుకుందాము, చాలా హెయిర్ ఫాల్ అయిపోతుంది. మళ్ళీ పైనుంచి కూడా మనకి హెయిర్ కూడా ఇంపార్టెంట్ కదా మనం బాగుండడానికి అనుకొని. సో డిసైడ్ అయ్యాను, అందుకని చెప్పి చేయించుకున్నాను. ముందైతే ఇయర్లీ వన్స్, 6 మంత్స్ వన్స్ ట్రిమ్ చేసుకునేదాన్ని. అండ్ ఆల్సో బర్త్డే అప్పుడంతా మంచిగా కనిపించాలి అని చెప్పి, స్పెషల్గా ఉండాలి అని హెయిర్ కట్ చేసుకునేదాన్ని అనమాట. చిన్నప్పటి నుంచి నాకు 1 ఇయర్ వన్స్ అలాగా నాకు బాగా అలవాటు. బట్ 3 ఇయర్స్కి అయితే అసలు నేను దానికి జోలికి పోలేదనమాట. మమ్మీ అయితే అసలు నాకన్నా ఎక్కువ మమ్మీ ఫీల్ అయిపోతూ వరి అయిపోతూ ఉన్నింది. నువ్వు హెయిర్ కట్ చేసుకోవాలి, హెయిర్ కట్ చేసుకోవాలి, అసలు నువ్వు చేసుకోవట్లేదు, నేను వస్తాను పద నీతో పాటు, నేను చేయిస్తాను అది ఇది అని చెప్పి. పాప మమ్మీ సగం టార్చర్ చేస్తుంది నా హెయిర్ చూడలేక. అందుకని చెప్పి నేను వెళ్ళాను. సో మీకు ఇక్కడ ముందే యాడ్ చేసి ఉంటాను అనమాట. ప్రజెంట్ నా హెయిర్ ఇక్కడ కూడా చూపిస్తాను మీకు నా హెయిర్ ఎలా ఉంది అనేది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ చూడ్డానికి లైక్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటే అండ్ ఏదన్నా స్టైల్గా చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ హెయిర్, బట్ కింద అయితే థిన్గా కనిపిస్తూనే ఉంది. బట్ నేనైతే హెయిర్ వాష్ చేసుకుంటే ఇంట్లో నాకు ఈరోజు చేసుకుంటే రేపటికి బాగుంటుందన్నమాట, న్యాచురల్గా వేవీగా. బట్ కింద అయితే ఫ్రీజీగా ఉన్నింది. దట్టు స్ట్రెస్ వల్ల మనకి ఇంకా ఆలోచనలు ఉంటాయి కదా ఏదో ఒకటి, దానివల్ల హెయిర్ కూడా లాస్ అవుతూ ఉన్నింది. అందుకని చెప్పి హెయిర్ కట్ చేసుకుంటే అది కూడా సగం ప్రాబ్లం అనేది నాకు సాల్వ్ అవుతుంది అనే థాట్తో నేనైతే ఒక్కదాన్నే వచ్చానమాట ఆ రోజు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో చూడండి, లేదంటే స్కిప్ చేయండి. బికాజ్ ఇది సోదిగా అనిపిస్తే మాత్రం నేనేం చేయలేను. అంటే ఏ అమ్మాయికైనా ఇలాగ అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి. అందుకే మీరు కూడా ఎవరైనా రిలేట్ అయ్యి ఉంటారు అనేసి మీతో షేర్ చేసుకుంటున్నా నేను. మీకు ఎవరికైనా అనిపిస్తే పక్కా లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. బికాజ్ మనకి మెయిన్గా అమ్మాయిలకి ఎలా ఉంటుంది అంటే, మనల్ని మనం చూసుకుంటూ ఉంటే కూడా సమ్టైమ్స్ మనకు బోర్గా అనిపిస్తుంది, ఏంది ఇలా ఉన్నాము అలా ఇలా అని చెప్పి. సో అప్పుడప్పుడు మనకి ఇలాగ లాంగ్ హెయిర్ని షార్ట్ చేసుకోవడం వల్ల, లేదంటే షార్ట్ హెయిర్ని లాంగ్గా మనం పెంచుకోవడం వల్ల కూడా మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట తెలియకుండానే. సో నాకైతే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాజ్ నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది,
అండ్ నేను కూడా కొంచెం చేంజ్ అవ్వచ్చేమో అనేసి మనం ఏదో హెయిర్ కట్లే అనుకుంటాము. బట్ దానివల్ల కూడా మనల్ని మనం చేంజ్ చేసుకుంటాము. మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తది. ఇది మీలో ఎంతమంది అబ్జర్వ్ చేశారో నాకైతే తెలీదు కానీ, బట్ ఇది మాత్రం నిజం అనమాట. దానికి లైవ్ ఎగ్జాంపుల్ అయితే నేనే. బికాజ్ నేను ఎన్ని సార్లు అనుకున్నాను హెయిర్ కట్ చేసుకోవాలి అని చెప్పి. ఆ రోజు నేను చేసుకునేటప్పుడు కూడా నన్ను నేను పుష్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ మమ్మీ నన్ను పుష్ చేసిందనమాట. సమ్‌టైమ్స్ అయితే నేను తిట్లు తినేదాన్ని మమ్మీతో, హెయిర్ కట్ చేసుకోకుండా ఎందుకు ఇలా ఉన్నావు, హెయిర్ అలా అయిపోతుంటే కూడా అంత ఇగ్నోర్ చేసేదాన్ని. బికాజ్ నన్ను నేను కేర్ తీసుకునేదాన్ని కాదనమాట. బట్ సమ్‌హౌ అది ఎలాగో అలాగా ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది. నేనైతే హెయిర్ కట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ అయితే వాళ్ళిక్కడ హెయిర్ అంతా పార్టిషన్ చేసి కలర్ చేస్తున్నారు. సో ఆల్రెడీ చెప్పాను కదా నేను బ్లాక్ చేసుకుంటున్నాను అని చెప్పి. సో ఈసారి ఎందుకో నాకు హైలైట్స్ అవన్నీ చేసుకోబుద్ధి కాలేదనమాట. బికాజ్ హైలైట్స్ చేసుకుంటూ ఉంటే నా హెయిర్ ఎందుకో నాకు లైక్ డ్రై అయిపోతున్న ఫీలింగ్ వచ్చింది. సో కొద్ది రోజులు పక్కన పెట్టి నా హెయిర్ మీద కాన్సంట్రేట్ చేద్దాము అనుకున్నాను. మీరు చూస్తూ ఉంటే కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటది. నా హెయిర్ కలర్ అంతా కొంచెం కొంచెం లైక్ బ్రౌన్‌గా అలా కనిపిస్తూ ఉంటుంది. బట్ వీళ్ళైతే మంచిగా టైం తీసుకొని మరి నాకు చాలా బాగా చేశారనమాట హెయిర్ కలరింగ్ అంతా. బికాజ్ ఇది మనకు ఒక 6 మంత్స్ వరకు ఏం ప్రాబ్లమ్ ఉండదు. మీకు ఇక్కడ చూస్తూ ఉంటే హెయిర్ చాలా పొడుగ్గా మంచిగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ, బట్ హెయిర్ అయితే చాలా థిన్‌గా ఉంది. సో అందుకే మోస్ట్‌లీ హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే కట్ చేసేసారనమాట నాకు హెయిర్. బికాజ్ మళ్ళీ గ్రోత్ అవ్వడానికి అంటే కిందంతా వాల్యూమ్ వచ్చి మంచిగా ఉంటుంది అని చెప్పి. సో ఫైనల్‌గా ఎలా ఉంది అనేది మీరు లాస్ట్‌లో చూడండి హెయిర్ కట్ అయితే. సో ఇంకా హెయిర్ కలరింగ్ అయిపోయాక అలా కాసేపు కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఇలాగ ఇంకా వాళ్ళందరూ మాట్లాడిస్తూ ఉన్నారు అక్కడ. వాళ్ళతో మాట్లాడుతూ అలా టైం అయితే అయిపోయింది. ఇంకా తర్వాత ఫైనల్లీ హెయిర్ వాష్ అయితే చేస్తున్నారు నాకు. అండ్ హెయిర్ వాష్ చేశాక అరుణ్ గారు అయితే వచ్చారనమాట. వచ్చి ఇంకా ఫటాఫట్ చాలా ఫాస్ట్‌గా హెయిర్ కట్ చేసేశారు. నేనైతే అప్పుడే అయిపోయిందా హెయిర్ కట్ అనుకున్నాను. బట్ వాళ్ళ టెక్నిక్స్ అవన్నీ మనకైతే అర్థం కాదు కాబట్టి నాకైతే హెయిర్ కట్ చాలా బాగా చేశారు. అండ్ నాకు చాలా బాగా నచ్చింది కూడా నా కొత్త లుక్. సో నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను అంటే నేను అంత ఎక్సైటింగ్‌గా ఉన్నాననమాట మీతో షేర్ చేసుకోవడానికి. నేనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత బాగుంటుంది నా కొత్త లుక్ అని. సో నేనైతే బుక్ చేసుకునేటప్పుడే అరుణ్ గారితోనే అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పాను. అండ్ అక్కడ సీనియర్ హెయిర్ స్టైలిస్ట్ అలా కూడా ఉంటారనుకుంటా. బట్ నాకైతే అంత కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే ఐడియా లేదు. సో నేనైతే ముందే అరుణ్ గారితో బుక్ చేపించుకున్నాను అనమాట అపాయింట్మెంట్ అనేది. ఇంక అందుకని చెప్పి అరుణ్ గారే వచ్చి నాకు డైరెక్ట్‌గా హెయిర్ కట్ అయితే చేసేసారు. అసలు చాలా బాగా చేశారనమాట. అలాగ అంతా హెయిర్ అంతా ఎత్తి అంత ఫాస్ట్‌గా కట్ చేసేసారు నాకు. సో వీడియో చూసాక మీరు ఏ హెయిర్ కట్ చేసుకున్నారక్క అని మాత్రం నన్ను అడగకండి. బికాజ్ నాకు ఐడియా లేదనమాట. నా ఫేస్ కట్‌కి నాకు ఎలా బాగుంటుంది అని అరుణ్ గారిని అడిగాను. సో బేస్డ్ ఆన్ దట్ ఇంకా ఏం చెప్పలేదనమాట వాళ్ళు కూడా. సో నా ఫేస్‌కి తగినట్టు వాళ్ళు కూడా చేశారు. సో చూసారు కదా హెయిర్ కట్ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత డ్రై చేస్తున్నారు నా హెయిర్‌ని. బట్ నేనైతే ఏం చెప్పాను అంటే నాకు ఫ్రంట్ మాత్రం బ్యాంగ్స్ లాగా కావాలి అని చెప్పాను. బికాజ్ అది నాకు ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి. సో ఎక్కువ హెయిర్ లీవ్ చేసుకుంటూ ఉంటాము అండ్ పోనీటైలే వేస్తాననమాట మోస్ట్‌లీ. సో బేస్డ్ ఆన్ దట్ అది అడిగి దాని తర్వాత అయితే నాకు హెయిర్ కట్ స్టార్ట్ చేశారు.
సో హియర్ ఇట్ ఈస్ మై న్యూ లుక్ ఆఫ్టర్ 3 ఇయర్స్. నాకైతే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా బాగా నచ్చింది. సూపర్ ఫ్రెష్ అండ్ స్టైలిష్‌గా ఫీల్ అవుతూ ఉన్నాను. సో మీరు ఫస్ట్ వచ్చినప్పటికి, ఇప్పటికొచ్చినప్పటికి నా హెయిర్ కట్ అండ్ నా లుక్ చూస్తేనే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా! సో మీరు కూడా ఎవరైనా లైక్ హెయిర్ కట్ చేసుకోకుండా నాలాగా ఇన్ని ఇయర్స్ ఐ మీన్ చేసుకోవాలి అనుకోకుండా వెంటనే వెళ్లి చేసేసుకోండి. అండ్ ఆల్సో థాంక్స్ టు షేర్స్ బై అరుణ్ గారు. సో ఫర్ గివింగ్ మీ దిస్ మేకోవర్ చాలా బాగా నచ్చింది నాకైతే. మీరు ఈ వీడియో చూస్తే అందుకే మీకు ముందుగా థాంక్స్ చెప్తున్నాను. సో మీరు కూడా అందరూ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎలా ఉంది నా న్యూ హెయిర్ కట్ అనేది. సో చెప్పాను కదా! మీకెవరికైనా ఇలాంటి చేంజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ట్రస్ట్ మీ ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వన్స్ అగైన్ చెప్తున్నాను. సో అంటిల్ నెక్స్ట్ టైమ్ ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి వీడియోస్‌తో వస్తాను. స్టే ట్యూన్డ్. సో వన్స్ అగైన్ అడుగుతున్నా ఎవరైనా ఈ వీడియో చూసి ఆర్ ముందు వీడియోస్ చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తూ ఉంటే మేక్ ష్యూర్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఇంకా రీసెంట్‌గానే మనం 8,000 సబ్స్క్రైబర్స్ కూడా దాటాము. అండ్ సూన్ మనం 10,000 అవ్వాలి. మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా! వన్స్ అగైన్ చెప్తున్నా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం అండ్ హైప్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఆల్సో లైక్ కూడా. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్‌తో వస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్. హెయిర్ కట్ చేసుకున్నానే కానీ లైక్ మంచి పిక్స్ కూడా తీసుకోలేదనమాట. అదొక్కటే మిస్ అయ్యాను. అట్‌లీస్ట్ ఈ మిర్రర్ సెల్ఫీ అన్నా ఉంది నాకు హెయిర్ కట్ చూసుకోవడానికి. అండ్ నా హెయిర్ కట్ వీడియో కూడా అదొక్కటే నాకు మంచి మెమరీ అనమాట. సో దాంతో కొంచెం సాటిస్ఫాక్షన్ అయ్యాను. మళ్ళీ గుర్తొచ్చింది అయ్యో పిక్స్ తీసుకుంటే బాగుండు అని. బట్ సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా!